నన్ను ఆపకండ్రా ప్లీజ్. నాకు అసలు బతకాలని లేదు. నేను కన్న కల నా డ్రీమ్ ఏది ఫుల్ఫిల్ అవ్వలేదు. మొత్తం బుగ్గు పాలైపోయింది. దానికోసం నేను ఇంకా బతికుండి ఏం ప్రయోజనం? అరే అంత కూడా అసలు ఏమైందో చెప్పకుండా ఇలా చేసుకుంటానంటే ఎలా రా? ప్లీజ్ రా, వీళ్ళ కోసమైనా ఒకసారి ఆలోచించరా. అరే అంతకుడు బాబు ఏమైంది నీకు? ప్లీజ్ అలా చెయ్యకు. నువ్వు కనుక అలా చేసుకున్నట్లయితే మరుక్షణం మేము కూడా దూకేస్తాం. ప్లీజ్ అంతకుడు బాబు అలా చెయ్యొద్దు. నువ్వు అలా చేస్తే మేము కూడా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాం. అవునరా అంత కూడా, నువ్వు గనక ఆ విధంగా చేసుకున్నావంటే వాళ్ళనిదే నిజమవుతుంది. ఇదిగో చూసావు కదా ఎంత ఎత్తులో ఉన్నామో మనం. ఇక్కడి నుంచి దూకితే ఇంకా బాడీలు కూడా దొరకవు. ఆ విధంగా దూకేస్తాం. మర్యాదగా నువ్వు కిందకి రా. చెప్పురా అంత కూడా, ఇంత దారుణమైన పని దేనికి చేద్దాం అనుకున్నావురా? ఏ కష్టం వచ్చిందన్నా నీకు? ఎందుకు ఈ విధంగా చేద్దాం అనుకున్నావు? నేను కన్న కల నా డ్రీమ్ అంతా పోయిన తర్వాత నేను ఇంకా బతికుండి ఏం సుఖం చెప్పురా? నేను ఎంతో కష్టపడ్డాను రా. చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి రూపాయి కూడబెట్టుకుని మరి ఒక గరాజ్ కడదామని చెప్పేసి డబ్బులు దాచాను. తీరా చూస్తే ఇంట్లో అవి కనిపించలేదు. నేను కడదామన్న సమయంలో రూపాయి కూడా కనిపించలేదు. ఇంకా నేను బతికి దేనికి ఉపయోగం రా? ఏంట్రా, గరాజ్ కోసం డబ్బులు దాచావా? అవి పోయినందుకు నువ్వు ఈ విధంగా చేసుకుందాం అనుకున్నావా? సిగ్గులేదరా నీకు? టోనీ మామ, అంతకుడు బాబు నా విధంగా అనకు. ఎందుకంటే అంతకుడు బాబు వచ్చేసి మాకు కూడా ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా చెప్పలేదు గరాజ్ కోసం డబ్బులు దాచుంచినట్టు. అంటే నిజంగానే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా కష్టపడి రూపాయి దాచుకుంటూ మరి ఒక గరాజ్ కట్టిన తర్వాత మాకు చెప్దాం అనుకున్నాడేమో. కానీ తీరా చూస్తే డబ్బులు పోయాయని చెప్పేసి అంటున్నాడు. ఇంతకీ ఆ డబ్బులు ఎలా పోయాయి అంతకుడు బాబు? చెప్పు. పోనీ నేను వెతుకుదామన్నా కూడా నా గ్యాడ్జెట్ సరిగా పనిచేయట్లేదే. ఏమోరా డోరేమాన్, ఎలా పోయే నాకైతే అసలు ఐడియా కూడా లేదురా. దగ్గర 2 కోట్లు దాచించాను రా. రూపాయి కూడా కనబడకుండా పోయింది. రే నువ్వంత బాధపడకరా. నువ్వు గరాజే కడదామని చెప్పేసి అనుకున్నావు కదా. ఈ రోజే కాదు ఇప్పుడే మా ఇల్లు ఉంది కదా, మా ఇంటి దగ్గర వచ్చేసి కింద పూర్తిగా ఖాళీగా ఉంటుంది. ఆ ప్లేస్ లో గరాజ్ కట్టుకో. ఎక్విప్మెంట్స్ కి డబ్బులు కావాలంటే నేను ఇస్తా. ఏంటి? నిజంగా నువ్వు ఇస్తావా? రే, నువ్వు గనక నిజంగా ఇచ్చినట్లయితే నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసినోడు అవుతారా? దాంట్లో సందేహపడాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? పద, లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి ఆ గరాజ్ సంగతి చూద్దాం. రేయ్, చెప్పిందంతా మీ అందరికీ గుర్తుంది కదా. మన హంతకుడి గరాజ్ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. రే హల్క్, షించాన్, మీరిద్దరూ కలిసి ఒక పెద్ద మైక్స్ తీసుకోండి. 2 మైక్స్ తీసుకొని ఊరు మొత్తం చాటేయాలి. అర్థమవుతుందా? ఓకే రటోని, నువ్వు చెప్పావు కదా. ఇక మీదట చూడు మన హంతకుడి యొక్క గరాజు ఎలా మారుమోగిపోతుందో లాస్ సెంటోస్ లో. మరి మారుమోగిపోతే ఏంటి? హల్క్ మామ షించాన్ గడు కలిసామంటే ఇద్దరము ధూమ్ ధామ్ చేసి పడేస్తాం అంతే. ఓకే రే డోరేమాన్, స్పైడర్ మ్యాన్, మీరిద్దరూ కలిసి మన గరాజ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొచ్చేయండి, సరేనా? ఓకే టోనీ, నువ్వు చెప్పిన విధంగానే చాలా అంటే చాలా బెస్ట్ ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొస్తాం. ఓకే రే హల్క్, షించాన్, మీ ఎదురుగా వచ్చేసి ఒక డబ్బు మూట ఉంది కదా. అందులో 10,000 రూపాయలు అయితే ఉన్నాయి. 5,000 పెట్టి ఒక 2 మైక్స్ అయితే తీసుకోండి. ఆ 2 మైక్స్ తో ధూమ్ ధామ్ చేసేయాలి. ఓకే టోనీ మామ, మేము చూసుకుంటాం కదా. ఇంకా మైక్స్ అని చెప్పేసి అంటున్నావు, ఇంకా తోలుగొడేస్తాం. రే స్పైడర్ మ్యాన్, నీకు ఇంతకు ముందు 50 lakhs అయితే పంపించాను. మళ్ళీ ఇప్పుడైతే పంపిస్తాను. ఆ 1 crore తో మంచి ఎక్విప్మెంట్స్ తీసుకురా. ఓకే అన్న, ఖచ్చితంగా ఇప్పటికొచ్చి ఏ కార్ కి వాడినటువంటి ఎక్విప్మెంట్స్ అయితే తీసుకొస్తా. నెక్స్ట్ వచ్చేసి అంత కూడా మనకి ఎవరైనా మంచిగా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారా నీకు తెలిసిన వాళ్ళు? వర్క్ చేసిన వాళ్ళంటే ఒకడున్నాడ్రా. నాకైతే చాలా అంటే చాలా బాగా క్లోజ్. చిన్నప్పుడు వచ్చేసి ఆడు నేను కలిపి నేర్చుకున్నాం. వాడు లాస్ట్ లో కోటింగ్ ఇస్తాడు. మామూలుగా ఎవడు వాడి దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఇంకా సూపర్ గా అవుతుంది బిజినెస్. మరి ఇంకే, మనకైతే ఒక హెల్పర్ దొరికేసినట్లే. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి తీసుకొచ్చేద్దాం, పద. అరే ఆగండి అన్న, ఆగండి. మీకు మంచి గరాజ్ ఉందని చెప్పేసి అంటుంటే పరిగెట్టి పారిపోతున్నారేంటి? వామ్మా, వదిలిపెట్టరా బాబు, నీకు దండం పెడతాను. సంపేసేలా ఉన్నావు ఆ సౌండ్ తోనే. అవునరా బాబు, నీకు దండం పెడతాను రా. మా కాళ్ళు ప్లేట్ వేస్తున్నాయి బాబు. సంపిగ్రా మమ్మల్ని, వెళ్ళిపోరా. ఓరి నాయను, నేను నమ్మలేకపోతున్నాను. రెడ్ హల్క్, నువ్వు కొత్త గరాజ్ పెట్టావా? బామ్మో, గరాజ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని నీ దీంట్లోనే ఉన్నాయి కదా. సూపర్ అసలు. మరి ఆ మాత్రం అడగపోతే ఎలాగరా బాబా? సరిగానే ఏటి కావాలని తీసుకో, కానీ డబ్బులు మాత్రం కట్టే. నేనేమి డబ్బులు కట్టకుండా పారిపోనరా బాబు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ నాకైతే కావాలి. అది కూడా 1 crore లోపే. 1 crore? 1 crore అయితే చాలా తక్కువ అదే. 1,05,000, 1,05,000 అంత ఇస్తేనే మీకు ఇవన్నీ ఇస్తాను. అయితే ఏమంటావు నువ్వు ఇప్పుడు? ఆ 1 crore కాకుండా ఆ 1,05,000 రూపీస్ నీకు కావాలా? అయినా కూడా ఆ 5,000 రూపీస్ ఆ మాత్రం డిస్కౌంట్ ఇవ్వకపోతే ఎలా?
ఒరే 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 ఏట్రా మీ బాధ ఇల్లే బయట నడుక్కొని తీసుకొచ్చానురా 5,000 నేను తీసుకుంటున్నాం అంతేగాని రూపాయి తగ్గింది మన కూడా నేను తగ్గించేది లేదా. ఎంత ధైర్యం రా, అంత మాట అంటావా నన్ను? ఈ రోజు నా చేతుల్లో నువ్వు అయిపోయావురా. ఇదిగో అంకుల్, మీకు చెప్పేది వినబడుతుందా? జాగ్రత్తగా వినండి. మీ యొక్క కార్లకి చిన్న గీత పడినా ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా తక్కువ రేటుకి మీ యొక్క కార్లని బాగు చేసేస్తాం. అది కొత్తగా వచ్చినటువంటి మా ఫ్రాంక్లిన్ గరాజ్. ఏటేటేటేటే కారు పెట్టుకొని వచ్చితే బాగు చేసేస్తావా? అది కూడా తక్కువ రేట్కా? ఒక తమ్ముడు చూడు రీడేది అంటాడు. ఒరే నువ్వు చెప్పినట్టు చేసేస్తాం లేరా. ఆ కారు ఏదో నువ్వు ఇస్తావు అనుకో నీ దగ్గరికి ఏ ప్రాబ్లం ఉండి వచ్చేస్తామో. హ, చూడాలకు మామ ఎలా కామెడీ చేస్తున్నారు వాళ్ళు. మన కారు ఇవ్వాలంటే అప్పుడు వస్తారంట. ఎక్కడైతే ఇద్దరు ఉన్నారండు వీళ్ళని అడుగుదాం. హలో అంకుల్, నమస్తే. మేము వచ్చేసి ఒక పెద్ద గరాజ్ పెట్టాం. ఆ గరాజ్ గనక వచ్చినట్లయితే చాలా తక్కువ రేటుకి మీ కార్లన్నీ బాగు చేసేస్తాం. ఒరే నాయనా చూడ్రా, అబ్బాయి ఏదో అంటండో, కంగారు ఏదో వచ్చింది అంటండో. కంగారు వచ్చిందని అనట్లేదు నాన్నవాడు, కంగారు పడకుండా రండి అంటున్నాడు. హ, చూడండి బాబు వాళ్ళకి ఏమని పడిందో. మనం కంగారు అని చెప్పేసి అన్నామంట. వీళ్ళు సోటి. ఓరి నాయనో, మనం ఇక్కడ అవ్వదు కానీ లేట్ చేయకుండా వేరే లొకేషన్ దగ్గరికి వెళ్దాం పద. ఎలాగోందిరా, బాగుందా, మంచి మజా వస్తుందా? తీసుకోండిరా. ఎంత ధైర్యం ఉంటే నా వల్ల నేను ఉన్నోడే నన్ను కొట్టడానికి వస్తారా మీరు? ఏయ్, ఎంత ధైర్యం రా నీకు? పోన్లే కదా నువ్వు ఊరుకుంటుంటే మమ్మల్ని కొడతావు నువ్వు. ఇప్పుడు కదలరా నువ్వు. నిన్నైతే చాలా దారుణంగా కట్టేసి ఉంచేశాను. రేట్ డోరేమాన్ వీడినైతే వెబ్ చేసేస్తాను. మన ఇద్దరం వెళ్ళేసి ఆ గరాజ్ లో ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్ పట్టుకెళ్ళిపోదాం. రారా, ఇప్పుడు నీకు ₹1,00,00,000 కాదు కదా, అందులో చిల్లి గవ్వ కూడా ఉండదు. సూపర్, పద లేట్ చేయకుండా వెళ్ళి గరాజ్కి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ లో తీసుకెళ్ళిపోదాం. రే బెన్నీ ప్లీజ్ రా, మొత్తం నీ మీద ఆధారపడి ఉందిరా. ఎందుకంటే నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్ ఇచ్చే ఫినిషింగ్ ఎవ్వడు ఇవ్వలేడు. ఈ లాస్ సెంటర్స్ లోనే కాదు కదా, భూమి మీద కూడా ఎవ్వడు లేడు రా ఇచ్చేవాడు. ప్లీజ్ నీ ఒక్కడి వల్ల అవుతుందిరా, రానని మాత్రం చెప్పకరా. తమ్ముడు కొంచెం చూసుకునే డిసిజన్ తీసుకో తమ్ముడు. వాడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాడు. కొంచెం చూసుకొని ఆలోచించి చెప్పు తమ్ముడు. అరే అందులో అంత బతిమలాడాలి ఏంటి? నన్ను ఒక్క మాట కూడా మాట్లాడివ్వకుండా మీరే మాట్లాడేసుకుంటున్నారు. నేనేదో వద్దన్నోళ్ళగా మీరు నన్ను మాట్లాడి కూడా మాట్లాడలేదు. నేనైతే వద్దామని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. పదండి, లేట్ చేయకుండా వెళ్ళి ఇంకా స్టార్ట్ చేద్దాం. అమ్మ బాబోయ్, మొత్తానికి లాస్ సెంటర్స్ మొత్తం తిరిగేసరికి ఈ టైం పట్టిందిరా బాబు. ఆ మాత్రం టైం పట్టకపోతే అది సిటీ ఎందుకు అవుతుందిరా? ఏదో టౌనో లేకపోతే విలేజో అవుతుంది. సరే సరే గాని ఇప్పటికే చాలా అంటే చాలా టైం అయితే అయిపోయింది. మొత్తం లేట్ నైట్ అయితే అయిపోతుంది. మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి పడుకుందాం పదండి. పొద్దున్నే కొత్త కస్టమర్ రావచ్చు కదా, అందుకని చెప్పేసి మనమైతే తొందరగా లెగిచి వాళ్ళకైతే ఆహ్వానం పలకాలి. అందుకని చెప్పేసి వెళ్ళి పడుకుందాం పదండి. ఓకే గైస్, అందరికి గుడ్ మార్నింగ్. మొత్తానికి మనమైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. కానీ ఇప్పటికీ ఒక్కరంటే ఒక్క కస్టమర్ కూడా రాలేదు. మనమైతే ఇందాక నుంచి వెయిట్ చేస్తూ చూస్తూనే ఉన్నాం. దేవుడి దేవాలు రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అబ్బా మీరు కూడా అదే విధంగా కోరుకోండి. అరే అంతకుడు బాబు, పైనుంచి కార్ సౌండ్ వస్తుంది. అంటే మన గరాజ్ లోకి కొత్త కార్ అయితే ఎంటర్ అవుతుంది. అవును రచించాను, నిజంగానే. గాయస్ చూడండి, మొత్తానికి మనకైతే కావాల్సినటువంటి ఫస్ట్ కస్టమర్ అయితే వచ్చేసారు. ఎస్, మొత్తానికి మనమైతే సాధించాం. కానీ అతను కస్టమర్ అయినా కదా, అదొక్కటే నాకైతే అర్థం కావట్లేదు. హలో సార్, నా పేరు జేక్. నేను వచ్చేసి ఒక ప్రాబ్లంలో అయితే ఇరుక్కున్నాను. దానికి మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి మీ గరాజ్ దగ్గరికి అయితే వచ్చాను. ఎస్ చెప్పండి అన్న, ఏ ప్రాబ్లం? మీకా లేకపోతే ఆ కార్ కా? లేదు ఆ కార్ కే. కార్ వచ్చేసి గత 10 రోజులు అవుతుంది తీసుకొని. కానీ ఎక్కడ పడితే అక్కడ ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. కానీ మా నాన్నకి విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తాడని చెప్పేసి చాలా గరాజుల దగ్గరికి వెళ్ళాను. అయినా కూడా ఇది వర్క్ అవ్వలేదు. బట్ లాస్ట్ అండ్ ఫైనల్ మీ గరాజ్ దగ్గరికి వచ్చి కూడా చూస్తే వర్క్ అవుతుందో లేదని చెప్పేసి తెలిసిపోతుందని వచ్చాను. ఒకసారి చూడండి సార్, ఈ ప్రాబ్లం ఏంటో నాకు చాలా భయంగా ఉంది. ఒక్క నిమిషం అన్న, మీరేం వర్రీ కాకండి. ఓహో, ఇక్కడ స్పార్క్ లూజ్ అయింది. అరే మొత్తం ఎంత ధూళి పట్టేసిందేంటి? అరే యార్, ఏదో డస్ట్ లో అయితే ఎక్కించారన్న. అయితే ఆ డస్ట్ లో ఎక్కించడం వల్ల కార్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్పన్నా చెప్పు. లేదు అలా ఏం ప్రాబ్లం లేదన్నా, జస్ట్ చెప్తున్నాను అంతే. డస్ట్ లో ఉండడం వల్ల ఈ విధంగా అయిందని చెప్పేసి. అదే కాకుండా స్పార్క్ బాగా లూజ్ అయిపోయింది. దానివల్ల వచ్చేసి ఇది కొంచెం టైట్ చేసినట్లయితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే డన్, మొత్తానికి నార్మల్ అయితే అయిపోయింది. అవునా?
థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా మా నాన్న నాకు ఒక రేవు పెట్టేసేవాడు, అయినా కూడా మీరైతే నా ప్రాణాలు కాపాడిన వారు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత సహాయం చేసినందుకు మీకు 10,000 కాదన్నా 1 lakh రూపీ ఇచ్చినా కూడా నాకు తక్కువే. ఎందుకంటే నేను ఇంత సంపాదించి మీలాంటి హెల్ప్ చేసిన వారికి ఆ మాత్రం పెట్టకపోతే ఎంత చెప్పండి. ఇదిగోండి ఈ 1 lakh తీసుకొని మీరైతే హ్యాపీగా ఉండండి. రే అంత కూడా చూసావా, వచ్చిన ఫస్ట్ కస్టమరే నీకు ఎలా సపోర్ట్ చేసి మాట్లాడాడు. అదే కాకుండా నీకైతే 1 lakh ఇచ్చాడ్రా. నువ్వు చాలా అంటే చాలా అదృష్టవంతుడురా. ఎస్ అవును, అంతికుడు బాబు చాలా అంటే చాలా అదృష్టవంతుడు, అలానే చాలా అంటే చాలా గ్రేట్. ఇలా అంటే అలా కంప్లీట్ చేసి పడేశాడు ఆ యొక్క పని. అదే కదా, చాలా అంటే చాలా మంది మెకానిక్స్ అయితే ఉన్నారు కానీ హంతకుడు మించినటువంటి మెకానిక్ అయితే ఎవ్వడు లేడు. ఎందుకంటే మన హంతకుడు చాలా అంటే చాలా చిన్నప్పుడు ఇవన్నీ నేర్చేశాడు. అరే హంతకుడు ఎవరు అమ్మాయి ఇచ్చింది చూడరా. హలో మేడం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఒక్క నిమిషం ఆగండి. ఏంటి మేడం, మీరు కూర్చున్నటువంటి డ్రైవర్ సీట్ పోయింది, అలానే హుడ్ పోయింది, వామ్మో ఎదురుగా ఉన్నటువంటి టైర్స్ కూడా. అంటే రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ పోయిందంటే ఖచ్చితంగా లెఫ్ట్ది కూడా పోయింది అనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ సైజు ఉన్నాయి. వామ్మో ఏంటి మేడం, కొత్త కారులో ఉంది, ఈ విధంగా చేశారేంటి? నేనేం కావాలని చేయలేదండి. ఎదురుగా ఒక పిల్ల అడ్డంగా వస్తే దానికి ఏం కాకూడదని స్టీరింగ్ తిప్పా, అటు వెళ్ళి చెట్టు గుద్దేశా సార్, అందుకని ఈ విధంగా అయింది. అదే కాకుండా చెట్టు కింద పెద్ద పెద్ద గాజు పెంకులు ఉన్నాయి, దానివల్లే మొత్తం టైర్స్ అన్ని పోయాయి. సరే సరే మేడం, మీరేం వర్రీ కాకండి. నేనైతే టైర్స్ వేస్తాను, హుడ్ వేస్తాను. అరే ఇంజన్ కూడా పాడైందా? ఓకే ఓకే, నేనైతే చూస్తానులేండి. ముందుగా వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ వచ్చేసి ఇంజిన్ అయితే పర్ఫెక్ట్గా. అర్రే చా, ఇంజిన్ కాలిపోయిందబ్బా. ఇంజిన్ వచ్చేసి ఒక 50. ఈ యొక్క లెఫ్ట్ డోరు, అదే డ్రైవర్ సీట్ ఉన్నటువంటి డోర్ వచ్చేసి ఒక 5,000. ఒక 10 వేసుకుందాం. 10,000 అలానే 50, మొత్తం 60,000. అలానే టైర్స్ వచ్చేసి ఒక 20 అనుకుంటా, రెండు కలిపి. నాకు తెలిసినంత వరకు ఒక 1 lakh అవుతుంది మేడం అంతా కలిపి. అవునా, 1 lakh కదా. సరే కానీ మీరు మంచిగా వర్క్ చేశారనుకో మీకు 1 lakh ఎక్కువైనా ఇస్తాను, సరేనా? ఎందుకంటే మా హస్బెండ్ దీన్ని ఇలా చూశాడంటే అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే దీన్ని బుజ్జి తల్లిగా చాలా అంటే చాలా మంచిగా భావిస్తారు. అందుకని మీరైతే చాలా చక్కగా చేయాలి, సరేనా? ఏం కాదులేండి మేడం, మీరైతే ఏం వర్రీ కాకండి. మీ ఎవ్వరికి డౌట్ రాకుండా, ఏం ప్రాబ్లం రానివ్వకుండా నేను చూసుకుంటాను కదా. రే అందరూ రెడీగా ఉన్నారు కదా కార్ని రిపేర్ చేయడానికి? ఎస్ ఎస్ రెడీగా ఉన్నాం అంతికుడు బాబు. నువ్వు పార్కింగ్ పర్ఫెక్ట్ గా చేయడమే లేటు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా యుద్ధం మొదలు పెట్టేద్దాం. వావ్, మీ మాటలు వింటూ ఉంటే ఈ రోజు వర్క్ వచ్చేసి చాలా బాగా చేసేటట్టున్నారు. కానీ మీకైతే ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు ఉన్నటువంటి ఆ వైట్ కలర్ కన్నా ఇంకా వేరే కలర్ మార్చాలనుకున్నా కూడా మీరు మార్చండి, పర్వాలేదు. ఎందుకంటే మీకు బాగా తెలుసు కదా ఏ కలర్ చాలా బాగా మ్యాచ్ అవుతుందో. ప్లీజ్ నా కోసం ఒక మంచి కలర్ సెలెక్ట్ చేసుకుని మార్చండి. ఎస్ ఎస్ మేడం, మీరేం వరీ కాకండి. మా యొక్క స్పైడర్ మ్యాన్ మామ చూసుకుంటాడు. ఇదిగో టోనీ మామ, చిన్నదంటే చిన్న మరక కూడా లేకుండా మొత్తం నీట్ గా పామేయాలి. రే షించాన్, ఆడికి వెల్డింగ్ పుల్లలు ఇవ్వు. నువ్వు అలా వాక్కొని ఉంటే అది మర్చిపోతావు, వాడు కూడా మర్చిపోతాడు. మళ్ళీ వెల్డింగ్ అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు అని చెప్పేసి అంటారు. ఓకే ఓకే, ఇంకొంచెం కష్టపడితే వచ్చేస్తుంది. అప్పుడు ఈ కొత్త టైరు మనమైతే లోపలికి దూచేయచాలి మామా, కొంచెం లాగితే సరిపోతుంది. ఇదంతా అయ్యేసరికి కాస్త టైం పట్టేలా ఉంది. కాసేపు మనం అలా చూస్తూ ఏ కలర్ వేయాలని చెప్పేసి ఆలోచిద్దాం. రే రే రే, కీ ఆన్ చేయకండి రా బాబు, ఇక్కడ షాక్ కొడుతుంది. నేను ఇక్కడ చూస్తుంటే మళ్ళీ కీ ఆన్ చేస్తారేంట్రా బాబు? ఓకే, అంతా ఇక్కడ సెట్టే ఉన్నాయి, కానీ కొంచెం ప్లాస్టర్ చుడితే సరిపోతుంది. అదే ఈ కరెంట్ టేప్ చుడితే సరిపోతుంది. నైస్. ఇంకొంచెం మనకైతే ఇక్కడ కూడా ఉంది. మొత్తం మనమైతే పర్ఫెక్ట్ గా పెట్టేశాం. A few moments later. ఓకే మేడం, మీరైతే వరీ అవ్వాల్సిన పని లేదు. నా సైడ్ ఉన్నటువంటి టైర్ అయితే పెట్టేశాం. ఇంకా హల్క్ అలానే డోరేమన్ వచ్చేసి వేరే సైడ్ టైర్ అయితే మారుస్తున్నారు. అదే కాకుండా హుడ్ చూడండి, మొత్తం ఎలా ఉన్నదో అలానే పెట్టేశాం. అదే కాకుండా మీ డ్రైవర్ సీటే కొంచెం టైం పట్టేలా ఉంది. అంతికుడు బాబు, కొంచెం టైం కాదు, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. చూడు, మన బెన్నీ మామ వచ్చేసి ఏదో ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని కలర్ అని చెప్పేసి అంటున్నాడేంటి? అరే షించాన్, ఇది వచ్చేసి ఇలానే ఉంటుందిరా. లాస్ట్ అండ్ ఫైనల్ కోటింగ్ చూడు, నీ మైండ్ పోతుంది. ఇప్పుడు నార్మల్ గానే ఉంటుంది, తర్వాత కోటింగ్ తీసి చూసి నాకు ఉంటది నా స్వామి రంగా, ఒక రేంజ్ లుక్ అయితే వస్తుంది. వావ్ 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 వావ్, ఏంటి కలరు! ఓరి నాయనో, మొత్తానికి దుల్లగొట్టేశాడు బెన్నీ. ప్రతి ఒక్కరు ఒక పని మీద ఉంటే అతను ఒక్కడ కలిపి ఎంత నీటి కలర్ వేశాడో, చిన్నదంటే చిన్న బొల్ల కూడా లేకుండా.
ఆ మాత్రం లేకపోతే ఎలా అండి? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ అవర్ సాటిస్ఫాక్షన్. అందుకని చెప్పేసి మేమైతే ప్రతి ఒక్కరికి చిన్న ప్రాబ్లం కూడా రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కానీ మీరు మాత్రం నాకు చాలా అంటే చాలా గొప్ప మేలు చేశారు. మీరు గనక లేకపోయినట్లయితే నా యొక్క కార్ వచ్చేసి ఈ విధంగా ఉండేదే కాదు. మా హస్బెండ్ ఏమనేవాడో ఏంటో. థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇంటీరియర్ కూడా చాలా మంచిగా మార్చారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి హెల్ప్ చేసినందుకు మీకైతే నేను ఒక చిన్న బహుమతి, అది మాత్రం కాదనకుండా తీసుకోండి ప్లీజ్. వావ్ రే, అంత కూడా చూడరా, మొత్తానికి నువ్వైతే చాలా అంటే చాలా గొప్ప పేరు సంపాదించుకున్నావురా. అది కూడా జస్ట్ వచ్చిన ఇద్దరి దగ్గరే. ఇంకా మన లైఫ్ అయితే మామూలుగా ఉండదు. నువ్వు ఉన్నటువంటి ఈ పట్టు మీద అయితే మనం ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాంరా. సూపర్ అసలు. కానీ మొహం ఎందుకు అలా పెట్టావు నువ్వు? ఏం లేదురా టోనీ, మనం ఇంత కష్టపడుతున్నాం కదా, వేరే వాళ్ళ కారులనే ఇంత మంచిగా రెడీ చేస్తాం. అది కూడా ఏంటి, తక్కువ డబ్బులే తీసుకుంటున్నాం, కానీ వాళ్ళే ఇస్తున్నారు. అది కూడా వాళ్ళకి అది నచ్చి, అటువంటిది మనకి మనమే సెపరేట్గా కార్స్ తయారు చేసుకుంటే, అదే కాకుండా సెపరేట్గా మనం ఒక కంపెనీయే పెట్టుకుంటే, వావ్, అప్పుడు చూడరా మన కార్లు ఎలా సేల్ అవుతాయో. వావ్ అంతకుడు బాబు, నీకు ఎన్ని తెలివితేటలు! నీ ఐడియా అయితే సూపర్ గా ఉంది. మనం ఇప్పుడు కార్ ని తయారు చేయాలంటే మనకు వచ్చేసి ఒక స్కెచ్ అయితే ఉండాలి. ఆ కార్ డిజైన్ వచ్చేసి నేను డోరేమాన్ గారు అయితే చేస్తాం. మా ఇద్దరికి మంచి అవగాహన ఉంది. సూపర్ రా. కార్ డిజైన్ అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి. మీ ఇద్దరికి ఎలానో డ్రాయింగ్ వచ్చు కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేయండి. అయితే నేను హల్క్ వచ్చేసి ఒక రష్టీ కార్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ వచ్చేసి ఎన్నో కార్లు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నన్ని కార్లు అంటే మాకు యూజ్ అయ్యేటటువంటి కార్లు అయితే తీసుకొస్తాం. అందులో కొన్ని కార్లు అలా చెక్ చేసుకుంటూ వచ్చి కార్ వర్క్ అవుతుందా లేదని చెప్పేసి చూసిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తాం. అవునరా స్పైడర్ మ్యాన్, కరెక్ట్ గా చెప్పావు. మనం ఎక్కడైతే రస్టీ కార్లు ఉంటాయో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనమైతే మొత్తం వెతుకుదాం. ఖచ్చితంగా మనకైతే దొరుకుతాయి. అందులో పార్ట్స్ యూజ్ చేసుకుని మనం కార్ అయితే తయారు చేసుకోవచ్చు. ఓకే, మరి మొత్తానికి అందరూ ఒక ఒప్పందానికి వచ్చేసారనమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రే షిన్చాన్, డోరేమాన్, మీరైతే లేట్ చేయకుండా ఆ కార్స్ అయితే ఏ కార్లు మంచిగా ఉంటాయో ఆ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? లేట్ చేయకుండా ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేయండి. ఓకే రషించాన్, ఇదిగో ముందుగా వచ్చేసి ల్యాంబోర్గిని. ఈ యొక్క కార్ మనకి యూజ్ అవుతుందంటావా? రే డోరేమాన్, మనకైతే ఈ సూపర్ కార్స్ కాకుండా స్పోర్ట్స్ కార్ ఉంటాయి చూసావా, చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా, చాలా గట్టిగా. అరే ఇవన్నీ లాంబోర్గినీలరా. మనకైతే కావాల్సింది గట్టిగా ఉండేటువంటి స్పోర్ట్స్ కార్. అవి గనక ఉన్నట్లయితే మనం నిజంగా చాలా అంటే చాలా మంచిగా వాడుకోవచ్చు. అదే కాకుండా బయట చూపించేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు చూపించుకోవచ్చు. అప్పుడు మనకి పబ్లిసిటీ కూడా పెరుగుతుందిరా. అవును రషించాన్, అది కూడా నిజమే. కానీ మనకైతే ఎగ్జాక్ట్ గా దొరకట్లేదు. చూద్దాం, మనమైతే వెతుకుతూ ఉందాం. ఖచ్చితంగా ఏదో ఒక మంచి కార్ అయితే దొరుకుతుంది. ఏ కలర్ చూడాలి? ఇందులో ఏదో ఒక మంచి కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లూ ఆర్ లైట్ బ్లూ ఆర్ పర్పుల్ ఆర్ పింక్ ఆర్ హాట్ పింక్, లేకపోతే ఈ గ్రీన్ తీసుకుందామా? ఏదో ఒక మిక్స్డ్ కలర్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి మిక్స్డ్ కలర్ తీసుకున్నామంటే చాలా చక్కగా కనబడుతుంది కార్ వచ్చేసి. కార్ డిజైన్ బట్టి ఈ కలర్ అయితే వాడాలి. ఓరి నాయనో, ఇక్కడ మామూలు స్క్రాప్ లేదురా. చాలా అంటే చాలా ఎక్కువగానే ఉంది. మన అదృష్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చేమో. ఈ పాటికి ఇవన్నీ వెళ్ళిపోయి ఉండాలి, బట్ మన కోసం మాత్రమే ఉన్నాయేమో. ఒరే ఇందాక నుంచి ఓగుతూనే ఉన్నావురా. తొందరగా నువ్వు ఆ 10,000 రూపాయలు కట్టో తీసుకెళ్ళో. అర్థమవుతుందా? నువ్వు అలాగా నసుక్కుని ఉంటే ఇక చూడడానికి మాకు టైం కట్టలేదు. అర్థమవుతుందా? ఇదిగో గురు, ఆ మాత్రం చూసుకోకుండా ఎలా కొనేస్తాం అనుకుంటున్నావు? అయినా కూడా ఇది ఒక పీస్ వచ్చేసి 100 రూపాయలు కూడా చేయదు. అదే కాకుండా 1000 రూపాయలు 2000కి ఇదంతా వచ్చేస్తుంది. అటువంటిది నువ్వు 10,000 అంటున్నావేంటి? ఒరే తిక్కలోడా, నేను చెప్పాను కదా, ఇప్పుడు రేట్లన్నీ మారిపోయినాయే. నీకు కావాలంటే తీసుకో, లేకపోతే పారిపో. నిన్నుడు ఆపినోళ్ళు లీటర్ బాబు. చచ్చావరా నా చేతుల్లో. ఎంత ధైర్యంరా నీకు? మాట్లాడితే నీట్ గా మాట్లాడాలి గాని ఎలా పడితే అలా వాగుతావేంట్రా? బాగుందా? ఇప్పుడు బాగుందా నీకు 10,000? ఒరే ప్లీజ్ రా బాబు, వదిలిపెట్టు. అమ్మ ఏంట్రా అలా కొడుతున్నావు? అయ్యా బాబాయ్, అరే ప్లీజ్ వదిలిపెట్టరా బాబు. నీకు కావాల్సిన నన్ను కారు తీసుకెళ్ళు, నన్ను మాత్రం ఏం చేయకరా. నీకు దాన్ని ఓరి నాయన కొట్టి పడేశాడే. నిన్ను కొట్టి పడేయడం కాదురా, చంపి పడేయాలి. ఎలా ఉంది దెబ్బ? ఇంకొకసారి నువ్వేమైనా మాట్లాడావంటే ఇలాంటి తగులుతాయి. రే స్పైడర్ మ్యాన్,
తొందరగా ట్రక్ తీరా, మనం ఇంకా బయలుదేరదాం. హా, ఇంకొకసారి ఈ విధంగా చేస్తే వాడిని కొట్టడం కాదు హల్క్, వాడిని చంపి పడేయాలి. లేకపోతే నాకని చెప్పు, వాడిని గుద్ది పడేసి మరీ వచ్చేస్తా. అవసరం లేదు లేరా, ఇప్పుడు వాడితో మనకి గొడవలు ఎందుకు గానీ ముందుగా వచ్చేసి మనమైతే ఇంటికి వెళ్ళాలి. మనకి కావాల్సింది కారు, ఆ పని మీద ఉన్నాం మనం. రే షిమ్యాన్, ఇది నీ వల్ల మాత్రమే అవుతుందిరా, నీ వల్ల అవుతుందని మాత్రమే నీ దగ్గరికి అయితే వచ్చాను రా. ప్లీజ్ రా, ఈ యొక్క 6 lakhs, సారీ 6 lakhs 6 lakhs తీసుకొని ప్లీజ్ రా, ఏదో ఒక్క కారు ఇవ్వరా చాలు. ఆ ఒక్క సూపర్ కారు నా యొక్క లైఫే మార్చేస్తుందిరా. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా. ఒరే చెప్పాను కదరా బాబు, నా దగ్గర సూపర్ కారు లేవురా, అన్ని అవుట్ ఆఫ్ స్టాక్. అయినా కూడా స్టాక్ ఉన్న నేను ఎలా ఇచ్చేస్తాను అనుకుంటున్నావే, అది చాలా అంటే చాలా ఎక్కువ రేట్ రా బాబు. నేను అలాగ ఇవ్వడం చాలా కష్టం రా. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళిపోరా బాబు. అరే నీకొకటి తెలుసా, మన ఫ్రాంక్లిన్ గడు వచ్చేసి చచ్చిపోతామని చెప్పేసి అనుకున్నాడు రా. అయినా కూడా నీకు జాలి లేదా? పాపం దానికోసమే, ఆడి కోరిక తీర్చడం కోసమే మనమైతే ఇంత కష్టపడుతుంటే నువ్వు మధ్యలో చెడగొడితే వెళ్ళరా. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోరా. నువ్వు అర్థం చేసుకోగలవని మాత్రమే నీ దగ్గరికి అయితే వచ్చాం. నువ్వే ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదరా. అయ్యే బాబోయ్, వదలలేదు కదరా బాబు మీరు. ఇదిగోండి, మొత్తానికి మీకైతే ఒక కారు ఇస్తున్నాను. అది కూడా ఈ 6 లక్షలకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మరీ మూల పడిపోయింది కదా, ఎవరు వాడట్లేదని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నువ్వు ఇప్పుడు లేట్ చేయకుండా రీమోడలింగ్ ఏదో చేయించావు అనుకో, మంచిగా ఉంటది. లేకపోతే వెళ్తున్నప్పుడల్లా టపకి రాలిపోతూ ఉంటది. ఓకే ఓకే షిమ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వైతే కారు ఇవ్వేమని చెప్పేసి అనుకున్నా కానీ ఈ కారు కూడా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలు గాయస్, మనం వచ్చేసి మొత్తానికి మనకి కావాల్సినటువంటి ఒక కార్ని అయితే పట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం మిగతా వాళ్ళు కూడా మనం అనుకున్నవి తీసుకొచ్చారనుకోండి, ఇంకా సూపరు. ఏమంటారు? లేట్ చేయకుండా వెళ్దాం మరి. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే సరిగా ఫిక్స్ చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మన హల్క్ గడ్ వచ్చేసి ఒక పని అయితే చేస్తున్నాడు. అదే టైర్స్ కొంచెం పీకుతున్నాడేమో. ఏరా హల్క్? అవునవును, ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి చూస్తున్నాను. ఎలా ఉన్నాయని చెప్పేసి చూడటం ఏంట్రా బాబు, బాగున్నాయా లేదా అని చెప్పేసి చూడటం అంటారు. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ మాక్సిమం అన్ని వైపులు మనమైతే తిప్పేసాం. రే స్పైడర్ మ్యాన్, నీ వైపు ఎలా వచ్చింది? ఓకే అన్న, కొంచెం వరకు బాగానే వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఇంకొక 2 దెబ్బల్లో మనమైతే దీన్ని క్లియర్ చేసేయచ్చు. ఓకే రే షిన్చాన్, డోరేమాన్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనం పెట్టాల్సినటువంటి ఇంజన్. మీరు చెప్పినటువంటి మోడల్ మాత్రం బుర్ర పాడుందిరా. సేమ్ ఆ మోడల్కి తగ్గట్టు మనకు కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే వచ్చాయి. కొన్ని మిగలలేదనుకో, సో అటు ఇటు అడ్జస్ట్ చేసేయచ్చు మనం. ఓరి నాయనో, ఏంటది? అసలు కోటింగ్ కూడా కొట్టకుండానే అలా కనబడుతుంది కారు. అవునా తీడు బాబు, కోటింగ్ కూడా కొట్టకుండా ఇలా కనబడుతుంది. వావ్, ఏమన్నా ఉందా అసలు? ఇప్పుడు దీనికి కోటింగ్ కొడితే ఉంటది నా సామి రంగా. మామూలుగా ఉండదు, లుక్కే మారిపోతుందిరా బాబు. ఏ మాటకా మాట మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉందిరా. ఇంత కష్టపడినందుకు మనకైతే ఫలితం వస్తుంది, అది చాలు. సరే చాలు అని చెప్పేసి అలా వదిలేకుండా కొంచెం అటు ఇటు క్లీన్ చేస్తూ ఉండండి. మనమైతే మొత్తం క్లియర్ చేసిన తర్వాతే కదా అప్పుడు మనకైతే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది. నైస్, మొత్తానికి ఇక్కడ కూడా మనం క్లియర్ చేసేసాం. ఓకే గాయస్, మొత్తానికి క్లియర్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన బెన్ని గడి పని. హా, ఇప్పుడు వచ్చేసి నా పని. మొత్తం స్ప్రే గట్టిగా కొట్టేసి ఈ యొక్క కార్ రూపు రేఖల్లే మార్చేస్తాను. ఇందాకలున్నటువంటి కార్ వేరు, ఇప్పుడున్నటువంటి కార్ వేరు. వావ్, చూడు మొత్తం కోటింగ్ అయితే అయిపోయినట్లుంది. అరే ఇంకెంత కోటింగ్ కొట్టాలి? కొంపదీసి ఇదేనా ఒరిజినల్ ఏంటి? అయ్య బాబు, అలా జరగడానికి వీల్లేదు. అందుకని బాబు ఏంటి, మన బెన్ని మామ అంత కోటింగ్ కొట్టినా కూడా దానికైతే ఏం కావట్లేదు. ఒక్క నిమిషం ఆగరా బెన్ని, నేనైతే ఒకటి చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటిది? ఓ, మొత్తానికి సాధించావురా నువ్వు. రే చూడరా షిన్చాన్, డోరేమాన్, రే హల్క్, అందరూ చూడండి. ఓరి నాయనో, ఇందాకల మచ్చలుగా ఉండేటువంటి కారు ఇప్పుడు ఎంత మంచిగా మెరిసిపోతుందో. భలే ఉందిరా. డ్రైవింగ్ ఉంటది నా సామి రంగా, ఒక రేంజ్ లో ఉంటది అంతే. రే అంత కూడా ఆనందం చాలు గాని మనమైతే లేట్ చేయకుండా ఆ కార్ని తీసుకువెళ్ళి చెకప్ చేయించుదాం పదా. ఖచ్చితంగా మనదే గెలుస్తుంది. మనమే ఈ లాస్ సెంటోస్ లో సారీ ఈ వరల్డ్ లోనే ది బెస్ట్ కార్ తయారు చేసిన వాళ్ళం అవుతాం. ఒక్క నిమిషం ఆగరా టోనీ, ఒక్క నిమిషం. హలో, ఎక్స్క్యూజ్ మీ అన్న, ఏమైంది? అరే ఎందుకు ఇతను బుక్క పెట్టి మరీ ఏడుస్తున్నాడు? ఓయ్ అన్న, ఏమైంది? నిన్నే అన్న, ఏమైంది అసలు? ఒకసారి లేచి చెప్తేనే కదా తెలిసేది. ఓరి నాయనో గాయస్, ఇతనైతే లేవట్లేదు. అసలు ఎవరైతను?
అమ్మా లేచావన్నా? ఏమైందన్నా ఇందాక నుంచి అలా ఉండిపోయావు నువ్వు? అది ఏం జరిగిందంటే నేను రేస్ చేస్తున్నా తమ్ముడు. రేస్ చేస్తున్న మధ్యలో నాకైతే చాలా అంటే చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. నాకేం కాలేదు కానీ నా డ్రీమ్ మొత్తం పోయింది. దీనికోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆ 5 సంవత్సరాలు కష్టపడిందంతా వృధా అయిపోయింది. జస్ట్ ఇప్పుడే నా కళ్ళ ముందు 1 మినిట్ ముందే వాళ్ళు వెళ్ళారు. పోనీ ఇంకొక కారు ఉందా అనుకుంటే అది కూడా లేదు. అన్నా ఒక్క నిమిషం ఆగండి. డ్రీమ్ పోయిందని చెప్పేసి మాత్రం అనుకోకండి. సేమ్ నేను కూడా మీలా అనుకుని చాలా అంటే చాలా బాధపడి చనిపోదామని చెప్పేసి అనుకున్నాను. ఈ విధంగా నాకు జరిగినట్టు మీకు కూడా జరగడానికి వీల్లేదు. అన్నా ఇదిగోండి నా యొక్క కారు ఉంది కదా, దాన్ని ఇప్పుడే తయారు చేశాను. నేనైతే కొత్త గ్యారేజ్ పెట్టాను. అందులో వచ్చేసి చాలా అంటే చాలా డిఫరెంట్ కొత్త కార్లు అయితే తయారు చేస్తున్నాను. ఇది వచ్చేసి స్పోర్ట్స్ కార్స్లోనే నెంబర్ 1 కార్లు అయితే తయారు చేశాను. ఒక్కసారి వెళ్ళి మీరు ఆడి చూడండి. ఖచ్చితంగా గెలవకపోతే నన్ను అడగండి. అవునా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. నువ్వైతే చాలా అంటే చాలా మంచి హెల్ప్ చేసావు. నీది గొప్ప హృదయం. థ్యాంక్ యూ సో మచ్. మీరైతే ఇక్కడే ఉన్నాడు తమ్ముడు. రేస్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడికే వచ్చేస్తాను. ఓకే బాయ్ అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళు. రేయ్ ఏమైందిరా నీకు? మనం వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? అతనికి ఎందుకురా కార్ ఇచ్చావు? రే టోనీ, ఆ మాత్రం నీకు తెలీదరా? ఇందాక నేను దేనికోసం చనిపోదాం అనుకున్నాను. నాకు ఈ విధంగా నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదని చెప్పేసి బాధతో చనిపోదాం అనుకున్నాను. అదే విధంగా అతను కూడా చనిపోవాలని చెప్పేసి చూస్తావా ఏంటి? అందుకని చెప్పేసి ఇవ్వాల్సి వచ్చింది. అతను ఏదో ఒక టైం అప్పుడు వస్తాడు లేరా, ఓపిక పడదాం. తమ్ముడు నువ్వు గనక లేకపోయినట్లయితే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. నువ్వు నన్ను గెలిపించావు తమ్ముడు. జస్ట్ ఒక్క సెకండ్ డిస్టెన్స్ లో నేను గెలిచాను తమ్ముడు. నీ వల్లే. నువ్వు గనక లేకపోయినట్లయితే గెలిచేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. వావ్, వినడానికి ఎంత వినసొంపుగా ఉందన్నా. మీరు గెలిచారా? సూపర్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ అన్న, మీరైతే చాలా అంటే చాలా బాగా రైడ్ చేశారు. సరే ఇంకా మాకైతే టైం అవుతుంది, మేము బయలుదేరతాం. పదరా హంతకుడా. ఎక్కడికి వెళ్తారు తమ్ముడు? ఎక్కడికి వెళ్తారు మీరు? వెళ్ళాలంటే నేను మిమ్మల్ని పంపించాలి కదా. మీకు ఒక విషయం చెప్పాలి. నేను వచ్చేసి సాదా సీదా మనిషిని కాదు. ఐ ఆమ్ ఏ బిలియనీర్. అవునా? సూపర్ అన్నా, నైస్. కానీ బిలియనీర్ అయితే ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారన్నా? మీరు చాలా అంటే చాలా డబ్బున్న వారు అయ్యుండి కూడా ఇక్కడ మాతో అంతసేపు మాట్లాడడం మీకు టైం వేస్ట్ కదా. వెళ్ళిపోండి అన్నా. అయ్యో తమ్ముడు, మీకు మ్యాటర్ అర్థం కాలేదు. నేను మీతో పాటు పార్ట్నర్షిప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్ బిల్డ్ చేసే వాళ్ళని ఇప్పటికొచ్చి చూడలేదు తెలుసా నేను. ఎంత స్పీడ్ వెళ్తుంది అనుకుంటున్నావు? అదే కాకుండా స్టెబిలిటీ, ఆ బ్రేక్స్ కానీ, మనం ఎంత టర్నింగ్ దగ్గర అయినా కూడా చిన్న రవ్వ అంటే చిన్న రవ్వ గాల్లోకి లేగట్లేదు ఆ టైర్ వచ్చేసి. ఆ విధంగా బిల్డ్ చేశారు మీరు. అందుకనే మీరు ఇక్కడ నుంచి నా పార్ట్నర్స్. మనమందరం కలిసి ఒక పెద్ద గరాజ్ లేపబోతున్నాం. రే డోరేమాన్ చూడరా, నీ అకౌంట్ లోకి దగ్గర ఒక 20 lakhs అయితే పంపించాను. ఇంకొక 5 lakhs కూడా ఒక్క 2 minutes లో పంపిస్తున్నాను. వచ్చేసిందా 20 lakhs? ఎస్ వచ్చేసిందిరా షించాన్. అరే ఇంకొక 5 lakh కూడా వచ్చింది. నైస్. ఇప్పటికిప్పుడే ఒక 5 cars అయితే సేల్ అయ్యాయి అనుకుంటా. ఓకే రేయ్, కొంచెం క్యాలిక్యులేషన్స్ జాగ్రత్తగా చూసుకో. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మళ్ళీ హంతకుడు బాబు తిడతారు మనల్ని. ఓకే సార్, మీకైతే ఒకటి చెబుతున్నాను. మా దాంట్లో బిల్డ్ క్వాలిటీ గానీ, ఆ యొక్క బ్రేక్ స్టెబిలిటీ గానీ, ఆ యొక్క కార్ సస్పెన్షన్ గానీ ఏదైనా సరే చాలా అంటే చాలా హై రేటెడ్ గా ఉంటుంది. అదే కాకుండా యాడ్స్ లో మీరు చూసే వచ్చి ఉంటారు కదా, బిల్డ్ క్వాలిటీలో ఏ మాత్రం తేడా ఉండదు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా అప్పటికప్పుడే ఎక్స్చేంజ్ చేస్తాం. వావ్ సార్, మీ యొక్క షోరూమ్ వచ్చేసి చాలా అంటే చాలా గొప్పది. మీకు మీరే మీ గరాజ్ లో తయారు చేసుకుని ఈ షోరూమ్ లో పెట్టుకుంటున్నారు. చాలా అంటే చాలా గొప్పగా తయారు చేస్తున్నారు. మీ కార్స్ కి మించి ఏ కారు పనికిరాదు. ఓకే గాయ్స్, నేనైతే మీ అందరికి ఇప్పుడు చెప్పబోతున్నాను. మీ యొక్క కార్స్ కి ఏం కావాలంటే అవి అన్ని ఇక్కడే ఉంటాయి. అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని లాస్ట్ లో మీరు బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చారంటే అన్ని నేనైతే కలెక్ట్ చేసుకుంటాను. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరెవరిది ఎంత అయిందని చెప్పేసి నేనైతే కనుక్కుంటాను. బట్ మీరైతే ఒకటి గమనించగలరు, వేరే షాపుల్లో ఎక్కడైనా సరే బిల్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, అలానే రేట్స్ ఎక్కువ ఉంటాయి. మా దగ్గర రేట్స్ తక్కువ ఉంటాయి, బిల్డ్ క్వాలిటీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. మా క్వాలిటీ కోసమైనా మీరు వస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఏంటి గాయస్, ఏం చూస్తున్నారు? ఎక్కడికి వచ్చాం మేము? అసలు ఏం చూపిస్తున్నారు? వీళ్ళెందుకు ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పేసి మీకు డౌట్ వస్తుందా? ఆ డౌట్ ఏం పడకండి. మనం ఇప్పుడు వచ్చేసి మామూలు సాదా సీదా మనుషులమైతే కాదు. ఒక జీరో నుంచి ఒక హీరోలో ఎదిగాం.
చూడండి, ముందుగా వచ్చేసి ఇక్కడ కార్స్ చూడండి. కార్స్ చూసిన తర్వాత నన్ను మీకు చూపిస్తాను. ఎక్కడ ఉన్నానని చెప్పేసి వెతుక్కోకండి, మీ కళ్ళ ముందుకు వస్తాను, ఆగండి. చూసారా, ఇక్కడ వచ్చేసి ఎటువంటి కార్స్ ఉన్నాయో. మన దగ్గర లేనటువంటి కార్ అనేది ఏమీ లేదు. ప్రతి కారు ఉంది, అలానే చాలా అంటే చాలా హై బిల్డ్ క్వాలిటీతో అయితే ఉంది. ఇప్పటికీ మనం 2 రోజుల్లోనే దగ్గరగా ఒక 50 కార్స్ అయితే సేల్ చేసాం. చూసారా, మనం ఇప్పటికొచ్చి లాస్ సెంటోస్లోనే కాదు, వరల్డ్లోనే ఇప్పటికొచ్చి ఆ విధంగా ఎవరైనా సేల్ చేశారో చెప్పండి? మనం సేల్ చేసాం. అదే కాకుండా బయటను వచ్చేసి ఎంత క్యూ నించున్నారో చూసారు కదా. ఇది మనకున్నటువంటి వాల్యూ. ఒక్కసారి మనం హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఇటువంటివి ఏవైనా సరే తన్నుకొని వచ్చేస్తాయి, అంతే. అది హార్డ్ వర్క్ ఉన్నటువంటి పవర్. ఓకే, నేను ఇప్పుడు వచ్చేసి మీ ముందుకు వచ్చేసాను. నేనైతే క్లియర్గా కనబడుతున్నాను కదా, మంచిగా సూటు బూటు టక్కు అన్ని వేసుకొని. ఓకే, నేను ఇది ఇప్పుడు మీకు ఒక విషయం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ దానికి ముందు సార్ మీరేమైనా చెప్తారో నేను చెప్పమంటారా? గైస్, నేనే ముందు కొన్ని చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసామనుకోండి, హార్డ్ వర్క్కి తగ్గ ఫలితం అయితే వస్తుంది. అది రానంత వరకు మనం కష్టపడుతూ ఉండాలి. చూసారు కదా, నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను గరాజ్ కోసం. కానీ లాస్ట్లో ఏమైంది, నా డబ్బులన్నీ పోయాయి. కానీ నేనైతే వదలలేదే, అంటే నా హోప్స్ అన్నీ పోయాయి. కానీ నా ఫ్రెండ్స్ నాకు ధైర్యం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ నేను వచ్చాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. అది కూడా ఎక్కడి నుంచి, 0 నుంచి మళ్ళీ హీరోకి. అలా ఎదగాలంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేయాలి మీరైతే క్లియర్గా చూసారు కదా. దానికి మించి నేను చేసిన వాడిని, నాకు అది తెలివితేటలు, దాని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు వచ్చి వరల్డ్లోనే చాలా అంటే చాలా హైయెస్ట్ బిల్డ్ క్వాలిటీ ఉన్నటువంటి కార్ కంపెనీ మంది. ఆ విధంగా తయారయ్యామన్నమాట. ఓకే ఫ్రాంక్లిన్, హోల్డ్ ఆన్, నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు మన ఫ్రాంక్లిన్ వచ్చేసి ఎంతో కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, అన్నీ కోల్పోయాడు, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యి హీరోగా ఎదిగాడు. ఆ హీరోగా ఎదగడానికి కూడా ఒక చిన్న 1% అయినా లక్ ఉండాలి. మనం హార్డ్ వర్క్ కూడా చెయ్యాలి, అలానే లక్ కూడా మనకి సహకరించాలి. ఆ విధంగా 2 సహకరించే రోజు ఏదో ఒక రోజు వస్తుంది. మన ప్రయత్నం మనం అస్సలు ఆపకుండా ఉంటే విజయం మందే. విన్నారు కదా ఫ్రెండ్స్, మనం ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆ పైనున్న దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం మాత్రం మన హార్డ్ వర్క్ని ఎప్పుడు ఆపకూడదు. అప్పుడు వచ్చేసి ఏం జరుగుతుంది, జయం మనదవుతుంది.